చేయొచ్చు అంటారు ఈ సినిమా నుంచి? డెఫినెట్గా యాక్షన్ సైడ్ అయితే యాక్షన్ అండ్ స్టైలిష్ వైజ్ కూడా కొంచెం ఒక స్టెప్ అప్ లానే ఉంటుందండి. నేను ఎప్పుడు ప్రతి సినిమాకి ఏమనుకుంటానంటే నెక్స్ట్ సినిమాకి అట్లీస్ట్ ఒక స్టెప్ అన్న వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్ వేయాలి అన్నట్టు అనుకుంటాను అనమాట. సో ఈ సినిమాలో అయితే ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ కూడా బాగుంటుందండి. అయితే ఈ సినిమాలో ఫస్ట్ ఇంతకుముందు చెప్పిన రష్మిక గారు మారారు. అయితే చాలా మధ్య మధ్యలో అంటే షూటింగ్ కూడా గ్యాప్ వచ్చినట్టు అనిపించింది. అంటే మరి రీజన్స్ అనేది తెలియదు. అంటే ఆ టైంలో స్టోరీ కూడా ఏమైనా మార్చుకున్నారా? అది ఫస్ట్ నుంచి స్టిక్ అయిన స్టోరీ ఇదే అనుకున్న స్టోరీ ఇదేనా? ఇదే స్టోరీ అండి, ఇదే స్టోరీ. కానీ ఏంటంటే నాకేంటంటే రేపొద్దున్న షూట్ ఉన్నా సరే, ఈరోజు కూడా మొత్తం సీన్ లాక్ అయిపోయినా సరే మళ్ళీ ఒకసారి రాద్దామని ట్రై చేస్తా. సో దట్ ఒక డైలాగ్ అన్నా యాడ్ అవ్వచ్చు, లేదా ఏమన్నా కావాలితే ఇంకో 2 డైలాగులు అన్నా తీసేయవచ్చు అని. సో అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. నితిన్ సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది. ఈ సినిమాకి ముందు మీరు రష్మిక గారితో ఒక ప్రమోషనల్ వీడియో చేశారు. అవును. ఆవిడ మాట్లాడుతూ నేను ఒక మాట మాట్లాడితే 2-3 కాంట్రవర్సీలు అవుతున్నాయి అంటే మీరు వెంటనే ఇది ఇంకా చాలా బెటర్, నేను ఒక హిట్ ఇస్తే 2-3 ఫ్లాప్స్ వస్తున్నాయి. మీలాంటి హీరో అలాంటి మీ మీద మీరే పనిచేసుకోవటం అనేది మీరు ఎంత రియాలిటీలో ఉన్నారనేది జనాలకు అర్థమైంది. హిట్స్ ఓకే, బట్ ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు? సో దాంట్లో నుంచి ఏం నేర్చుకుంటారు? ఫ్లాప్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ విల్ ఫీల్ డిసప్పాయింటెడ్. డెఫినెట్లీ దాంట్లో చేసిన తప్పుల్ని మనము దాన్ని బట్టి చూసుకొని నెక్స్ట్ సినిమాలో అవి జరగకుండా జాగ్రత్త పడాలి. సో అదే ప్రాసెస్ అండి, ఇంకేం లేదు. ఓకే, డన్. వెంకీ సార్, రాబిన్ హుడ్ టీజర్ చూస్తుంటే ఓకే అందరూ చెప్పినట్టు, సో ఉన్నోడి దగ్గర కొట్టి లేనోడి ఇలాంటి, సో అంటే ఇలాంటి సినిమాలు చాలా వచ్చినా హీరో క్యారెక్టర్ని బట్టి, ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన దాన్ని బట్టి కూడా ఎప్పుడు మనకు గుర్తుంటూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే కిక్ సినిమాలో రవితేజ గారి క్యారెక్టర్ ఇప్పటికి, సో అలాగా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నితిన్ గారి క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారు, అక్కడి నుంచి నేను రిఫరెన్స్ తీసుకున్నారా? సో ఎలా ఉండబోతుంది? అంటే రిఫరెన్స్ ఏం తీసుకోలేదండి. జనరల్గా అయితే నాకు ఈ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నప్పుడు మోస్ట్ బిగ్గెస్ట్ మ్యానిపులేటర్ అనుకున్నానండి. సో ఈ సినిమా మొత్తంలో కూడా హీరో క్యారెక్టరైజేషన్ బాగా ఎక్కువ మ్యానిపులేషన్ మీద ఉంటుంది అనమాట. సో అదేనండి, మళ్ళీ సేమ్ నేను రాస్తున్నప్పుడు కూడా నాకు వచ్చింది ఏంటంటే ఒక దొంగ కథ, ఉన్న వాళ్ళ దగ్గర కొట్టేసి లేని వాళ్ళ దగ్గర ఇస్తాడు అనేది రెగ్యులర్ కథే. సో దీంట్లో ఏం కొత్తగా చేయగలుగుతామని 20 మినిట్స్ తర్వాత కథ టర్న్ మారిపోతుంది అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఇంటర్లింక్డ్ అండి. సార్ నవీన్ గారు చెప్పండి. పుష్పము 5వ తారీఖు వస్తుంది, ఇదో 25th వేస్తున్నారు. చాలా తక్కువ కదా, మరి కలెక్షన్స్ ఎఫెక్ట్ పడదా? 2 సినిమాలకి అంటే మీ 2 సినిమాలు కదా. కాకపోతే పుష్ప వచ్చేపాటికి అప్పుడు 3 వీక్స్ అవుతుందండి. 3 వీక్స్ తర్వాత 50% థియేటర్లు 40-30 ఎంతైనా సరే ఆ టైంకి ఎంత కావాలంటే అన్నీ ఉంటాయి. దానికి ఈ సినిమాకి కూడా సరిపడా థియేటర్స్ ఉంటాయి. శ్రీలీల గారు. నవీన్ గారు, అంటే పుష్ప గురించి ఏం అడగట్లేదు, పుష్ప డీటెయిల్స్ ఆ డిస్ప్యూట్లు అవన్నీ అక్కర్లేదు. కానీ ఒక్కటే చెప్పండి, ఆ రన్ టైం మీద ఎక్కువగా వినిపిస్తుంది 3 గంటల 20 నిమిషాలు అని చెప్పి, అది కరెక్టా కాదా? అంతే, అంతకన్నా ఏం అక్కర్లేదు. ఏం ఇబ్బంది లేదండి. ఆ రన్ టైం గురించి సినిమా చూసినంత ఎవరు మాట్లాడరు. అది మీకు 2.5 గంటల సినిమాలాగా అయిపోతుంది. 100% కాన్ఫిడెంట్. అంటే 3 గంటల 20 నిమిషాలు 2.5 గంటలు అయిపోతుంది. అంటే అది ఎక్కడ మీకు అదే బోర్ కొడతాం కానీ ఏమి ఉండదు. అంతే, ఓకే, అది కానీ ఒక్కర్లేదు. సార్, మైత్రి మూవీస్లో ఇప్పుడు వరకు చాలా బడ్జెట్ మూవీస్ వచ్చినాయి, చాలా పైప్ లైన్లో ఉన్నాయి. మీరు పెట్టే బడ్జెట్లు కానీ అవన్నీ చూస్తుంటే అసలు రాత్రిపూట నిద్ర పడుతుంది ఒక్కోసారి. ఏ మందు తాగినా ఎక్కదు, ఎంత తాగినా కూడా ఎక్కడ పరిస్థితి. అసలు ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? నాకు అసలు ఆ బాధ లేదండి, నాకు అలవాటు లేదు. సో నేను ఎవ్రీడే మినిమం 7 hours పడుకుంటాను. రాత్రి కూడా పడుకున్నా, రాత్రి 10:30 పడుకున్నాను, 6కి లేచాను. అసలు బాధ లేదు, ఆ టెన్షన్ లేదు. శ్రీలీల గారు, మైత్రి వాళ్ళు మీకు ఐటమ్ సాంగ్కి ఒక సినిమా రెమ్యునేషన్ అంత రెమ్యునేషన్ ఇచ్చారని బయట టాక్ ఉంది, నిజమేనా? మేము ఇంకా అసలు మాట్లాడుకున్నాం, ఇంకా ఆ టాపిక్లో ఆ టాపిక్కే రాలేదండి మాకు. అంటే ఇంకా రెమ్యునేషన్ తీసుకోలేదా? ఆ టాపిక్ రాలేదన్నాను. అంటే అది నేను అడిగింది స్ట్రైట్గా, ఒక సినిమాకి ఎంత రెమ్యునేషన్ తీసుకుంటారో అంత రెమ్యునేషన్ ఓన్లీ ఒక సాంగ్కి ఇచ్చారు. టాపిక్కే రాలేదు, అంటే ఇంకా రెమ్యునేషన్ ఇవ్వలేదు అసలు మాట్లాడుకోలేదు కూడా. అదే టాపిక్ రాలేదు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నీ మైండ్లో ఇక్కడ ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఇక్కడ ఉంటుంది, అప్పుడు ఏంటి? అది ఆ క్వశ్చన్ కూడా చెప్పండి. అదే కదా, ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పండి. నితిన్ గారు అడిగారు, మీ మైండ్లో అక్కడ ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఇక్కడ ఉంటుంది. శ్రీలీల గారు. లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ప్లీజ్. లాస్ట్ ఇయర్ మీరు మైత్రి నుంచి సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేసుకున్నారు. వాళ్ళ తీరు వేరే ఏమన్నా అది సార్, మరి ఈసారి సంక్రాంతిని ఎందుకు వదిలేస్తున్నారు సార్? టు డిసైడ్
డేటు ఏమన్నా? ఇంకా అదే తెలిస్తే సంక్రాంతికే ఉంటుందండి, ఎందుకంటే తమిళ్లో అది అప్పుడు వస్తే కనుక ఇంకా ప్యారలల్ ఇక్కడ కూడా చేయాలి కాబట్టి ఇక్కడ కూడా. మొన్న చెన్నైలో చిన్న దేవిశ్రీ గారు అలా కామెంట్ చేయడం ఏమనుకుంటారు సార్? రాబిన్ అయితే హుడ్ ఇక్కడ వెనకాల దట్స్ ఓకే. అయితే దాని కూడా క్లారిటీ అండి. దేవి గారు ఏమన్నారు, మా వాళ్ళకి బాగా లవ్ ఉంటుంది, దాంతోపాటు ఈ మధ్య కంప్లైంట్స్ కూడా ఎక్కువైనాయి అన్నారు. సింపుల్గా అది ఏముంది సార్ దాంట్లో తప్పు? మాకైతే అక్కడ తప్పేంగా అనిపిలా. తర్వాత మీరు ఇచ్చిన ఈ ఆర్టికల్స్ చూసి మేమంతా సినిమాలు చేస్తారు, మేము ఉన్నంతసేపు ఆయనతో చేస్తాం. దాంట్లో క్లారిటీ కోసమే అడిగాను. యా దట్స్ వాట్. థ్యాంక్ యూ. అదే రేంజ్లో ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మిగతా వాళ్ళు. అంటే మీరు ఎందుకని అంటే సినిమాని అలా మొన్న ఈ మధ్య మత్తు వదలరా సినిమా లెస్ దెన్ 10 crores చేసాం. మత్తు వదలరా 1 crore 80 lakhs చేసాం, అపార్ట్ ఫ్రమ్ పబ్లిసిటీ. ఏ సైజుకి ఆ సైజులోనే చేసామండి, చిన్నవి చేసాం. నితిన్ గారితో ఈ కథ అంత స్పాన్ ఉందండి, మీరు చూస్తారుగా అసలు సినిమా అసలు ఎటువంటి పాన్ ఇండియా సినిమాలకి తగ్గని రేంజ్లో క్వాలిటీలో ఉండే సినిమా అండి. కథ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం సాంగ్స్ కానీ సీన్స్ కానీ చాలా చాలా బాగుంటాయండి. ఎంటర్టైన్మెంట్ ఇక పరాకాష్ఠలో ఉంటుంది వెంకీ స్టైల్లో. సినిమా అయితే పిచ్చి కాన్ఫిడెన్స్ అండి. మేము అందరం కూడా డెఫినెట్గా 25th మేము ఏదైతే అనుకున్నాం మీరు చెప్తారని ఆశిస్తున్నాం. ఈ December 5న వీళ్ళు పుష్పతో స్టార్ట్ చేస్తారు, రాబిన్ హుడ్తో మేము ఎంటర్టైన్మెంట్ చేస్తాం మైత్రి మూవీస్కి.